ఈరోజు 37వ రోజు ప్రవచనమమ్మా. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈశ్వరానుగ్రహం చేత మనం శ్రీరామాయణ సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనం యుద్ధకాండలోకి నిన్నను ప్రవేశించాం. ఇవాళ 2వ రోజు ప్రసంగం కాబట్టి ఇంకా శ్రీరామాయణం మీద ప్రవచనాలు ఈసారికి ఇంకొక 5 రోజులు మాత్రమే. ఆ 5వ రోజుతో పట్టాభిషేకం చెప్పేస్తే శ్రీరామాయణం పూర్తి చేయించినటువంటి అదృష్టాన్ని సర్వేశ్వరుడు కటాక్షించినట్టు, విని మీ అందరూ ధన్యులై నన్ను ధన్యుణ్ణి చేసినట్టు మీరుండబట్టి కదా అని చెప్పుకున్నది. నిన్నటి రోజు మనం ప్రసంగం చేస్తూ ఒక మాట చెప్పుకున్నాం. ఆ రామచంద్రమూర్తి సన్నిధానానికి విభీషణుడు చేరుకున్నటువంటి ఘట్టాన్ని చేరుకున్నాం. అక్కడ లంకాపట్టణంలో రావణాసురుడి దగ్గర ఉన్నటువంటి విభీషణుడు ఎన్ని ధర్మోక్తులు చెప్పినప్పటికీ రావణాసురుడు విననటువంటి కారణం చేత ఒక్కసారి అక్కడ ఉన్నవాడు ఆకాశంలోకి ఎగిరి ఆయన్ని అనుసరించి ఒక 4 మంత్రులు, ఒక 4 వానరులు కూడా పైకి లేస్తే నలుగురితో కలిసి 5వ వాడైనటువంటి విభీషణుడు ఒక్కసారి ఆ ఉత్తర తీరానికి చేరుకుని రామచంద్రమూర్తి యొక్క సన్నిధానంలో ఆకాశంలో నిలబడ్డారు. దిగలేదు, అది గమ్మత్తు. అక్కడే నిలబడ్డారు. రామచంద్రమూర్తి నేను అభయం ఇచ్చాను దిగు అనే వరకు దిగలేదు. అయితే మీకు ఇక్కడ నేను ఒక్క ధర్మ సూక్ష్మం గురించి మాట్లాడవలసి ఉంటుంది. రావణ కుంభకర్ణ విభీషణులు ముగ్గురు కైకసి యొక్క పుత్రులు, విశ్రవసోబ్రహ్మ యొక్క సంతానం. కుబేరుడు కూడా విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడే. కానీ రావణ కుంభకర్ణులిద్దరిలో కుంభకర్ణుడు రావణాసురుణ్ణి అనుసరించాడు. అన్నగారి పట్ల ఏ గౌరవాన్ని ఏ మర్యాదని పాటించాలో ఆ మర్యాదని పాటించడంలో కుంభకర్ణుడు యందు దోషం చెప్పడానికి వీల్లేదు. ఎందుచేత అంటే పెద్దవాడైనటువంటి రావణాసురుణ్ణి అనుసరించాడు, కానీ విభీషణుడు అనుసరించలేదు. అనుసరించకపోయినా విభీషణుడి యందు దోషం లేదు. ఎందుచేత అంటే బ్రహ్మగారి యొక్క వరం ఉంది. విభీషణుడు తపస్సు చేసినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమైతే విభీషణుడు ఒక వరం కోరుకున్నాడు. ఎటువంటి పరిస్థితులలోనూ కూడా, ఎంతటి వ్యగ్రమైన స్థితిలో కూడా నా మనస్సు ధర్మము నుంచి వైక్లభ్యమును పొందకూడదు. ఎటువైపు ధర్మం ఉంటుందో అటువైపు నేను మొగ్గగలిగినటువంటి అదృష్టం నాకు కావాలి అని కోరుకున్నాడు. చాలా గొప్ప కోరిక నిజంగా. అందుకని చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అనుగ్రహం కలిగింది. పైగా విశ్రవసో బ్రహ్మ కైకసికి వరం ఇచ్చాడు. వెళ్ళకూడనటువంటి సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి కారణం చేత, అసుర సంధ్య వేళలో భర్తని నిగ్రహించి భోగించిన కారణం చేత లోకకంటకులైనటువంటి రాక్షసులు 2 జన్మించారు. అయ్యో నా కడుపుని 2 ఇటువంటి వారు జన్మించారే అన్నప్పుడు విశ్రవసో బ్రహ్మ అనుగ్రహించారు. 3వ వాడు ధర్మాత్ముడు జన్మిస్తాడు అని. అందుకని విభీషణుడు జన్మించాడు. ఆ కారణం చేత ధర్మమును ఆశ్రయించి చెప్పిన మాట ఎంత చెప్పినా వినలేదు కాబట్టి నీ మనస్సు మార్చుకోమని చెప్పినా మార్చుకోకుండా ఇంకా విభీషణుడి యందే దోషమును ఆరోపించి చూసి విభీషణుడే తప్పు చేశాడన్నట్టుగా మాట్లాడినటువంటి ఆ కొలువులో ఇంకా ఉండడానికి అవకాశం లేదు కనుక తాను పైకి లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు కూడా స్పష్టమైనటువంటి మాట ఒకటి చెప్పాడు. నేను లేకపోవడం చేత నీ జీవితం ప్రశాంతంగా గడుస్తుంది అని నువ్వు అనుకుంటే సంతోషంగా నువ్వు జీవించు. నాకు కావలసింది నువ్వు, ఈ లంకాపట్టణం, ఈ రాక్షసులు అందరూ ప్రశాంతంగా ఆనందంగా ఉండడమే. అందుచేత అన్నయ్య నేను వెళ్ళిపోతున్నాను అని ఒక నమస్కారం చేశాడు. చేసి మహానుభావుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. తేషాం సంభాషమానాన అన్యోన్యం స విభీషణ ఉత్తరం తీరమాసాద్య స్వస్థయేవ వ్యతిష్ఠత అన్నారు. అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఆ ఉత్తర తీరంలో ఆకాశంలో నిలబడ్డాడు 4 మంత్రులతోటి. కింద వానరులందరూ మాట్లాడుకుంటున్నారు. హనుమ ఉన్నారు, సుగ్రీవుడున్నారు, ఇతరమైనటువంటి వానర యోధులందరూ అక్కడ ఉన్నారు. ఉన్న సమయంలో ఈయన ఆకాశంలో నిలబడి ఉన్నారు. వారి మాటలు విన్నారు. ఇక్కడ మహర్షి ఒక అందమైన మాటని ప్రయోగం చేశారు. స్వస్థయేవ వ్యతిష్ఠత అన్నారు. వాళ్ళని చూసి తాను ఆందోళన చెందడం కానీ, నేను రాక్షసరాజైనటువంటి రావణాసురుని యొక్క సోదరుడను కనుక నేను ఇప్పుడు వచ్చి ఆకాశంలో నిలబడితే నా మీద అనుమానపడతారేమో అన్న బెంగ కానీ ఏదీ లేకుండా లోపల నిశ్చితమైనటువంటి భావంతో
తొట్టుపాటు లేకుండా ఆకాశంలో నిలబడ్డాడు. నిలబడి అక్కడి నుంచి ఒక పెద్ద అరుపు ఒకటి అరిచాడు. రావణో నామ దుర్వృత్తో రాక్షసో రాక్షసేశ్వర తస్యాహమనుజో భ్రాత విభీషణ ఇతి శ్రుతః తేన సీతా జనస్థాన ధృతా హత్వా జటాయుషం రుద్ధా చ వివశా దీన రాక్షసీభిః సురక్షిత నచ స ప్రతిజగ్రాహ రావణ కలచోదితః ఉచ్యమానం హితం వాక్యం విపరీత ఇవౌషధం సోహం పరిషితస్తేన దానవచ్చావమానితః త్యక్త్యా పుత్రాంశ్చ దారాంశ్చ రాఘవం శరణం గతః సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయత మాం క్షిప్రం విభీషణముపస్థితం అన్నాడు. నేను లంకాపట్టణాన్ని పరిపాలించేటటువంటి 10 తలలు కలిగినటువంటి రావణాసురుని యొక్క తమ్ముణ్ణి. నన్ను విభీషణుడు అని పిలుస్తారు. నా అన్నగారైనటువంటి రావణాసురుడు లంకాపట్టణాన్ని పరిపాలించేటటువంటి మహారాజు. ఆయనే జనస్థానంలో రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలైన సీతమ్మ తల్లిని అపహరించి తెచ్చి లంకాపట్టణంలో అశోకవనంలో బంధించి ఉంచాడు. సీతమ్మ తల్లిని అపహరించేటప్పుడు రామచంద్రమూర్తి యందు విశేషమైనటువంటి భక్తిని ప్రకటిస్తూ సీతమ్మ తల్లిని రక్షించుకోవడానికి ప్రయత్నించినటువంటి జటాయువుని నిగ్రహించి సంహరించాడు. దురాత్ముడైనటువంటి రావణాసురుడికి నేను ఎన్నో మంచి మాటలు చెప్పాను. సీతమ్మని విడిచిపెట్టు, తీసుకెళ్లి రామచంద్రమూర్తి యొక్క పాదముల యందు సమర్పించు అని. కానీ నా మాట వినలేదు. అలా వినకపోవడం చేత మా అన్నగారు కాలచోదితుడయ్యాడని నేను విశ్వసిస్తున్నాను. ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. కాలచోదితుడంటే మృత్యువు చేత తరమబడుతున్నాడు. అందుకే ఒకరు చెప్పినటువంటి మాట తలకెక్కడం లేదు. అందుచేత కాలచోదితుడైనటువంటి రావణాసురుణ్ణి నేను విడిచిపెట్టాను. అధర్మము ఆయన యందు విశేషముగా ఉన్నది కనుక అన్నగారైన రావణుణ్ణి విడిచిపెట్టి ఇవాళ రామచంద్రమూర్తిని శరణు చొచ్చి ఇక్కడికి వచ్చి నిలబడ్డాను. సర్వలోక శరణ్యాయ, నాకే కాదు, రాముడు ఈ లోకములకన్నిటికీ శరణు ఇవ్వగలిగినటువంటి వాడు. రాఘవాయ మహాత్మని, ఆ రఘువంశంలో జన్మించినటువంటి రాఘవుడున్నాడే ఆయన మహాత్ముడు. ఇక్కడ అందమైనటువంటి విశేషణం వేశాడు. ఇక్ష్వాకు వంశ సంభూతుడు అనలేదు, రాఘవుడు అన్నాడు. రఘుమహారాజు గారికి ఒక గొప్పతనం ఉంది. రఘువంశము అని కాళిదాస కృతం. అందులో రఘుమహారాజు గారి యొక్క గొప్పతనం ఏమిటి అన్నారు. త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం అన్నారు. ఈ 4 లక్షణాలు రఘుమహారాజు గారికి ఉన్నాయి. అందుకే రఘువు జన్మించిన తరువాత ఇక్ష్వాకు వంశం రఘువంశము అని పేరు తెచ్చుకుంది అన్నారు. ఏమిటా 4 లక్షణాలు? త్యాగాయ సంభృతార్థానాం, రఘుమహారాజు గారు ఆర్జించేవట విత్తాన్ని. దేనికి? తను సంపాదించుకొని భోగం అనుభవించడానికి కాదు. ఎలా సంపాదించాడో అలాగే తిరిగి దానం చేశాడు. సత్యాయ మితభాషిణాం, ఎక్కువ మాట్లాడేవాడు కాదుట. ఎందుకు మాట్లాడేవాడు కాదు అంటే ఎక్కువగా మాట్లాడితే ఆ మాటల్లో పొరపాటున అసత్య దోషం వస్తుందేమో, అసత్యము మాట్లాడిన దోషము రాకుండా ఉండడం కోసమని మితంగా మాట్లాడేవట. సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం, దండయాత్ర చేసేవట. దేనికి అంటే యశస్సుని సంపాదించుట కొరకు. యశస్సు అన్న మాటకి, కీర్తి అన్న మాటకి పెద్దలు ఒక తేడా చెప్తారు. ఈ దేశములో సంపాదించినటువంటి పేరు ప్రఖ్యాతులకు యశస్సు అని పేరు. ఈ దేశములోనే కాకుండా ఖండాంతరముల యందు సంపాదించినటువంటి పేరు ప్రఖ్యాతులకు కీర్తి అని పేరు. అందుకని యశస్సు కన్నా కీర్తి గొప్పది. యశసే విజిగీషూణాం, దండయాత్ర ఎందుకు చేశాడు అంటే యశస్సు కోసం. ప్రభువు తనంత తానుగా యశస్సు సంపాదించుకోవాలి. అందుకని యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. ఎందుకు భార్యల్ని స్వీకరించట? పుత్ర సంతానాన్ని పొందుట కొరకు. అంతగా నియమాన్ని పాటించిన వాడు కనుక రఘుమహారాజు గారికి విశేషమైన పేరు వచ్చింది. ఇక్ష్వాకు వంశంలో రఘువు జన్మించిన తరువాత ఆ వంశాన్ని రఘువంశం అని పిలవడం మొదలుపెట్టారు. అటువంటి రఘువు జన్మించినటువంటి వంశంలో పుట్టినటువంటి రాముడి వల్ల ఆ వంశానికి ఇంకా గొప్ప పేరు వచ్చింది. ఏమిటి రాముడిలో ఉన్న గొప్పతనం? హనుమ చెప్పారు ఆ మాట. ఆయన సర్వభూతముల యొక్క హితాన్ని కోరుకుంటాడు. మీకు మొట్టమొదటి రోజునో ఎప్పుడో ఉపన్యాసం చేస్తూ ఒక మాట చెప్పాను.
ఏమీ చేతకానటువంటి వాడికి ఓర్పు ఉండడం పెద్ద గొప్ప విశేషం ఏం కాదు. 5 నయా పైసలు లంచం ఇచ్చేటటువంటి పోస్ట్లో లేడనుకోండి, ఎవడూ పట్టుకొచ్చి 5 పైసలు లంచం ఇవ్వడు ఆ ఉద్యోగంలో ఉన్నవాడికి. అలాంటి పోస్ట్లో ఉన్నవాడు నేను ఎప్పుడూ అవినీతి జోలికి వెళ్ళలేదండి అన్నాడు అనుకోండి, అది పెద్ద విశేషం ఏం కాదు. ఇచ్చేవాడు ఎవడు నడిపించుకోవడానికి. తనకి సీట్లో వెళ్ళి కూర్చుంటే వద్దంటే పట్టుకొచ్చి కట్టల ఇచ్చేటటువంటి ఆసనమునందు కూర్చున్నవాడు ప్రయత్నపూర్వకంగా అవినీతిని పరిహరించి తాను ముట్టుకోలేదనుకోండి, వాడు అలా చెప్పుకోవడానికి అర్హుడవుతాడు. అలా ఏమీ చేత కానటువంటి వాడు అందరి పట్ల ఓర్పుతో ఉండడం పెద్ద విశేషం కాదు. కానీ విశేషమైనటువంటి బలపరాక్రమములుండి, తేజస్సు ఉండి, వీర్యముండి, తాను కోదండ విద్యా పారంగతుడై ధనుర్వేదం అంతా తనకి తెలిసుండి ఎన్నడూ నిష్కారణంగా ఒక్క బాణాన్ని కూడా ప్రయోగం చెయ్యనివాడు. అలాగే ఒకసారి అస్త్రాన్ని వింటినారికి తొడిగితే ఆ అస్త్రం యొక్క మర్యాదని కాపాడడానికి శరణాగతి చేసిన వాడిని రక్షించిన ఆ అస్త్రానికి ఇవ్వవలసినటువంటి బలిదానాన్ని పుచ్చుకున్నవాడు. కాకాసురుడి దగ్గర తత్వాస దక్షిణనేత్రం ప్రాణేభ్య పరిరక్షిత, ఆ రోజున విన్నాం కదా, కుడికంటిని పుచ్చుకున్నాడు బ్రహ్మాస్త్రానికి. అందుచేత అంతటి మర్యాద కలిగినటువంటి వాడు. అందుకే మర్యాదానాంచలోకస్య కర్తాకరయితాచ సహా అంటారు హనుమ. ఆయన పేరు మర్యాదా పురుషోత్తముడు. అందుకే రాముడికొక్కడికే ఒక విచిత్రమైనటువంటి పేరుంది, మర్యాదారాముడు అని పిలుస్తూ ఉంటారు. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎవరి దగ్గర ఎలా ఉండాలో మీరు రామచంద్రమూర్తి యొక్క జీవితాన్ని కానీ ఆ కోణంలో పరిశీలన చేస్తే అంత అద్భుతమైనటువంటి ప్రవర్తన మరి ఇంకా ఎవరి దగ్గర ఉండదు. అంత మహోత్కృష్టమైనటువంటి ప్రవర్తన ఎవ్వరూ వేలెత్తి చూపించడానికి వీలు కాదు. అందుకే ఆయన గొప్పతనం అంతా ఎక్కడుందంటే, రామావతారం గొప్పతనం అంతా ధర్మానుష్ఠానమే. ఆ ధర్మానుష్ఠానమే ఆయన యొక్క తేజస్సు. అందుకే ఆయన్ని చూసేటప్పటికీ శత్రువులు కూడా స్వరూపాన్ని చూస్తే పొంగిపోయేవారు, ఎంత అందం అని. అటువంటి ఔదార్యమూర్తి, అటువంటి తేజోమూర్తి, అటువంటి క్షమాగుణం ఉన్నవాడు, అటువంటి పరాక్రమవంతుడు. అందుకని మహాత్ముడైనటువంటి రాఘవుణ్ణి శరణుజొచ్చాను అన్నాడు. శరణుజొచ్చినప్పుడు కూడా పనికి మాలినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేస్తే వచ్చేటటువంటి ఉపకారం ఏమి ఉండదు. రావణాసురుడి లాంటి వాడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేసినా ఉపయోగం ఏమి ఉండదు. వాడు సర్వకాలముల యందు భక్షకుడు. ఎవరిని ఎలా తినేద్దామా అని చూసేటటువంటి వాడే కానీ వేరొకరి యందు మర్యాదతో ప్రవర్తించేటటువంటి వాడు కాడు. రావణాసురుడికి పరాక్రమం ఉంది, రావణాసురుడికి తేజస్సు ఉంది, రావణాసురుడికి తపస్సు ఉంది, రావణాసురుడికి అస్త్రవిద్యలు తెలుసు. కానీ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేసినటువంటి వారిని మీరు చూస్తారా? చూడరు. ఎందుకు శరణాగతి చెయ్యరు అంటే, లోపల ఉండేటటువంటి భావన అన్ని కాలముల యందు ఇతరులని పీడించేటటువంటి స్వభావమే తప్ప ఒకరిని రక్షించేటటువంటి సమర్థత ఉండదు. అందుకే ఒక అందమైన మాట అంటారు, కొంతమంది కూర్చుంటే ఆ కుర్చీకి అందం వస్తుంది, కొంతమంది కూర్చుంటే ఆ కుర్చీ అగౌరవింపబడుతుంది. అదే కుర్చీ ఒకడు కూర్చుంటాడు, కొన్ని వేల తలకాయలు తీసేస్తాడు ఆ కుర్చీలో కూర్చుని. ఒకడు వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటాడు, ఆయన కూర్చున్నది కొంతసేపే అవ్వచ్చు, కొన్ని రోజులే అవ్వచ్చు, కొన్ని నెలలే అవ్వచ్చు, పెద్ద ఎక్కువ కాలం కూర్చోకపోవచ్చు. కానీ ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అంటాడు వర్డ్స్వర్త్. అలా ఆ సౌందర్యమే. ఎంత అందంగా, ఎంత తేజస్సుతో, ఎంత మర్యాదగా ప్రవర్తిస్తారో తాము అధికారుల్లో ఉండరు. ఇవాళే ఎందుకో మా ఆఫీస్లో మధ్యాహ్నం ఒక టాపిక్ వచ్చింది. ఎంకేఆర్ వినాయక్ గారిని మహానుభావుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు. ఆయన మాకు సీనియర్ రీజనల్ మేనేజర్ చేశారు. సీనియర్ రీజనల్ మేనేజర్ అంటే మా డిపార్ట్మెంట్లో ఒక రాష్ట్రానికి అంతటికీ అధిపతి. అటువంటి వారు ఒకరోజు మధ్యాహ్నం, నేను సామర్లకోటలో పనిచేస్తున్న రోజుల్లో ఇన్స్పెక్షన్కి వచ్చారు. ఈ జట్టు బస్తాలు మోసే కార్మికులకి మధ్యాహ్నం 1 గంట అయ్యేటప్పటికి వాళ్ళు దేహ కష్టం చేసేవాళ్ళు కదా, వాళ్ళు ఆకలికి ఓర్చలేరు. వాళ్ళు 1 గంటకి పాపం క్యారేజీలు విప్పుకొని ఆ క్యారేజీలోనే కలిపేసుకుని ముద్దలు తీసుకు తింటూ ఉంటారు. 1 గంట పడుతుంది ఎస్ఆర్ఎం గారు రావడానికి అంటే వాళ్ళు అన్నాలు తింటున్నారు. అనుకోకుండా ఎస్ఆర్ఎం గారి కారు వచ్చేసింది డిపోలోకి. వచ్చి వారు కారు దిగేటప్పటికీ వీళ్ళు అన్నాలు తింటున్నారు. అన్నాలు తింటున్న వాళ్ళు ఎస్ఆర్ఎం గారు వచ్చారని సిగ్గుపడి క్యారేజీలు పట్టుకుని పైకి లేచారు. నేను ఇప్పటికీ మర్చిపోలేను
ఆ రోజు సన్నివేశం, కారు దిగినటువంటి ఆయన ముఖం ఎర్రపడి ఒక్కసారి ఇలా రెండు చేతులతో నమస్కారం చేసి, మీరు ఎవరు లేవకండి, మీరు అన్నం తినండి, నేను మళ్ళీ వస్తానని కారు ఎక్కి వెనక్కి వెళ్ళిపోయారు ఆఫీస్లోకి. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఈ వాజ్ ఏ సీనియర్ రీజనల్ మేనేజర్. ఆయన ఆ టైంలో నిజంగా ఒక్కసారి గొడౌన్ లోపలికి వచ్చినా చేతులు కడుక్కొని రావాల్సిందే, కానీ మీరు ఈ టైంలో వచ్చారే, మేము అన్నం తింటున్నాం అని ఎవరు అడగలేరు. అటువంటి రాశీభూతమైన అధికారం, అయినా అంత మర్యాద, అది ఒక్కొక్కరికి సహజంగా వస్తుంది. అందరికీ దట్ కెనాట్ బి ఇన్కల్కేటెడ్ అంటారు చూసారా, అది అంటించుకుందామంటే నేర్చుకుంటామంటే వచ్చేది కాదు. కొందరు బోర్న్ ఆఫీసర్స్, పుట్టుకతోనే వాళ్ళు అధికారులు అయి ఉంటారు, అంత గౌరవంతో అంత మర్యాదతో నడుస్తూ ఉంటారు. ఇప్పటికీ మేము సభల్లో, ఇప్పటికీ మా ఉపన్యాసాలకి వాటికి వస్తుంటారు, హరిప్రసాద్ గారిని ఎందుకు గౌరవిస్తాం, అటువంటి బోర్న్ ఆఫీసర్స్ కాబట్టి. సరే, ఆ కారణం చేత ఎందుకు చెప్తున్నానంటే, అది ఆ అధికారంలో ఉంటే ఆ అధికారాన్ని అంత మన్ననతో జాగ్రత్తగా నడుపుకు రావడం అదొక గొప్ప గుణం. అందుకని రాఘవాయ మహాత్మనాం, ఆ రాఘవుడు సామాన్యుడు కాడు, మహాత్ముడైన అటువంటి వాణ్ణి శరణు జొచ్చాలి. అందుకుని వచ్చాను సర్వలోక శరణ్యాయ. నేనేమిటి, రాముడు సర్వలోకములకు శరణు ఇవ్వగలిగినటువంటి వాడు. అదే తమ్ముడికి అన్నగారు. రావణాసురుడికి ఎలా కనపడుతున్నాడు రామచంద్రమూర్తి? రాజ్యభ్రష్టుడు, అరణ్యములలో తిరుగుతున్నవాడు, పనికి మాలినవాడు అని ఆయన అనుకుంటున్నాడు. ఈయనకి ఎలా కనపడుతున్నాడు? సర్వలోక శరణ్యాయ, సర్వలోకములకు శరణివ్వగలిగిన వాడు, నాకొక్కడికే కాదు. ఈ దృష్టికోణం అలవడడం రక్షింపబడ్డాడు. ఈ దృష్టికోణం అలవడకపోవడం రావణాసురుడు మరణించాడు. ఒకరి దగ్గరికి వెళ్ళి శరణాగతి చెయ్యడానికి, ఒక నీకన్నా పెద్దవాణ్ణి, నీకన్నా అధికారి ముందు నువ్వు నిలబడి నమస్కారం చేసి శిరస్సు వంచడానికి దానికి ఒక సంస్కారం కావాలి. ఆ సంస్కారం ఎక్కడ రావణాసురుడికి లేదో మాల్యవంతుడు వచ్చి మాట్లాడినప్పుడు చెప్పిస్తారు మహర్షి. ఎంత అందంగా చెప్పిస్తారో మీరు చూద్దురు. కానీ ఒక్కొక్కరి గౌరవం చూడండి. ఏం విభీషణుడు కిందకి దిగకూడదా? కిందకి దిగి శరణాగతి చెయ్యకూడదా? రాముడు నేను అభయం ఇచ్చాను దిగనేంత వరకు ఆకాశంలోంచి భూమి మీదకి కూడా దిగలేదు. చాలు, వచ్చేసాను రామచంద్రమూర్తి ఉన్న చోటికి, ఇంకా నాకేమిటి అభద్రత అని ఆకాశంలోనే నిలబడిపోయాడు. ఎంత మర్యాద, ఎంత గౌరవమో చూడండి. ఈ గౌరవానికి రాముడి దగ్గర ఆయన పొందినటువంటి తక్షణ ఫలితం, అసలు ఇంకా రావణుడు నిహతుడు కాకముందే లంకారాజ్యానికి పట్టాభిషేకం చేసేశాడు రామచంద్రమూర్తి. వినయ విధేయతలు, శరణాగతి ఎటువంటి ఫలితాన్ని తీసుకొస్తాయో రామాయణం మనకి నిరూపించి చూపిస్తుంది. ఈ మాట చెప్పారు. చెప్పగానే సుగ్రీవుడు తలెత్తి విన్నాడు. విని అందరికీ అందరూ అన్ని రకాలుగా అంత సంస్కృతితో అంత గొప్పగా అర్థమవుతారనుకోవడం పొరపాటు. రాముడి పక్కనే ఉండొచ్చు, కానీ ఎవరి స్థాయి వారిది. రాముడి పక్కనున్నంత మాత్రాన అందరికీ ఆ సంస్కారం ఉంటుందనుకోవడం, రాముడి పక్కనున్నంత మాత్రాన అందరూ అన్నింటినీ ఆ స్థాయిలో అర్థం చేసుకుంటారు అనుకోవడం పొరపాటు. అందరూ అలా ఉండరు. ఎవరి సంస్కారం వారిదే. ఎవరి యొక్క గత అనుభవాల్ని బట్టి వారికి ఆ సంస్కార బలం ఏర్పడుతుంది. అందుచేత చూడండి ఆ సంస్కార బలం ఎలా ఉంటుందో. అందుకే సంస్కారం అంటే వాల్మీకి మహర్షి చూపిస్తారు, ఎంత అందంగా చూపిస్తారో చూడండి. ఆ మాట్లాడడంలో మన అమాయకత్వం అంతా ఎక్కడ బయటపడిపోతుందంటే, మన సంస్కారం అంతా మాటలోనే బయటపడిపోతుంది. తెలిసి తెలియక మనం ఎక్కువ ఖర్చు పెట్టేది ఏదంటే మాటే. పెద్దల దగ్గరికి వెళ్ళి 4 మాటలు మాట్లాడితే వాళ్ళు జాగ్రత్తగా పరికించి చూసి సంస్కారం ఎంతో కనిపెట్టేస్తారు. కనిపెట్టేసి ఆ తర్వాత ఏ స్థాయిలో వాళ్ళని మనం చూడొచ్చో చూస్తారు. చూసి ఆ స్థాయిలోనే మాట్లాడతారు వాళ్ళతో. తప్పించి వీడికి ఇంతకు మించి అక్కర్లేదు అనుకున్నప్పుడు అంతకు మించి వాడికి వడ్డించారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఎవరికి ఏది వడ్డించాలో తెలుసు. అందుకని నువ్వు ఏది వడ్డింపించుకోవాలో అది పొందాలి అనుకుంటే అలా జాగ్రత్తగా ప్రవర్తించాలి, అలా మాట్లాడాలి. అది సంస్కారము చేత మాత్రమే వస్తుంది. అందుకని సుగ్రీవుడు అంటాడు, అయితే పూర్తిగా తప్పు పట్టడానికి కూడా వీల్లేదు. ఆయన యొక్క మైత్రీ భావన అటువంటిది. రాముడితో మిత్రత్వం నెరపాడు. రాముడికి ప్రమాదం రాకూడదన్న తాపత్రయం లోపలుంది. తను గతంలో వాలి చేత తిన్న దెబ్బలు లోపల ఉండిపోయాయి. అందుచేత తొందరగా ఒకరిని నమ్మలేడు. నమ్మలేక ఎలా చెప్తాడో చూడండి. రావణస్యానుజో భ్రాత విభీషణ ఇతి శ్రుత చతుర్భిః సహ రక్షోభిర్భవంతం శరణంగత.
గబగబా పరుగు పరుగున రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి వెంటనే ఈ కంటితో చూడగానే ఏం కనపడతాయో అవి మాత్రమే చెప్పాడు. అంతక మించి లోపలికి ఆలోచించలేడు. మాటల చేత ఎవరు ఎటువంటి వారో మీరు పసిగట్టేయచ్చు. ఎంత గొప్పగా చెప్పిస్తారో చూడండి వాల్మీకి మహర్షి. సుగ్రీవుడు అంటాడు, వచ్చినటువంటి వాడు మనకి పరమశత్రువైన రావణాసురుని యొక్క తమ్ముడు, రాక్షసుడు. ఈ యుద్ధ సమయంలో మనం ఇంకా యుద్ధాన్ని ప్రారంభించబోయే ముందొచ్చి ఆకాశంలో నిలబడ్డాడు. ఈయన కామరూపి, ఎటువంటి రూపాన్ని కావాలంటే అటువంటి రూపాన్ని పొందగలడు. ఈయన్ని ఒక్కసారి నువ్వు అభయం ఇచ్చి కిందకి దింపేవంటే రంధ్రాన్వేషణం చేస్తాడు. ఈ శత్రు సైన్యంలో ఎటువంటి లోపాలున్నాయో కనిపెడతాడు. కనిపెట్టి గూఢచర్యం చేస్తాడు. అన్నగారి పనుపున ఇక్కడ రహస్యాలన్నింటినీ పసిగడతాడు. మనలో మనకి భేదాలు కల్పిస్తాడు. భేదాలు కల్పించగానే సైన్యం చీలిపోతుంది. ఎన్ని కోట్ల సైన్యం ఉన్నా ప్రయోజనం ఉండదు. ఎందుకని? ఐకమత్యం లేదు. ఆ ఐకమత్యాన్ని చీల్చగలడు. ఎందుచేత? స్వతహాగా శత్రుపురం నుంచి వచ్చాడు కనుక, శత్రువే కనుక. ఎందుకని? మనం యుద్ధానికి ఎవరి మీదకి వెళ్ళాం? రాక్షసుల మీదకి వెడుతున్నాం. నిస్సందేహంగా ఆయన రాక్షసుడు. అందుచేత అటువంటి వారికి రామా నువ్వు శరణు ఇవ్వడానికి వీల్లేదు, నువ్వు శరణాగతి చేసినా అంగీకరించవద్దు, ఆయన్ని నువ్వు అనుమతి ఇయ్యి. అప్పటికే వానరులందరూ పెద్ద పెద్ద చెట్లు పీకేశారు, గదలు తిప్పుతున్నారు. అనుమతి ఇయ్యి, పైకెళ్ళి కొట్టేస్తాను చంపేస్తామని అరుస్తున్నారు. అనుమతి ఇయ్యి రామా, వెళ్ళి ఆ వచ్చినటువంటి విభీషణుడి యొక్క నలుగురు మంత్రుల్ని సంహరిస్తామన్నాడు. అంటే ఒక్కసారి చూసి రామచంద్రమూర్తి సుగ్రీవుడు వంక చూశారు. ఒక అందమైన ఉపమానం చెప్పాడు. ప్రవిష్ట శత్రు సైన్యం హి ప్రాజ్ఞశత్రు అతర్కిత నిహన్యాదంతరం లబ్ధ్వా ఉలూక ఇవ వాయసాన్. ఒకసారి గుడ్లగూబని కాని కాకులు తమ గూటిలోకి రానివ్వకుండా తరిమి కొట్టినంతసేపు గుడ్లగూబ ఏమీ చెయ్యదు. ఒక్కసారి గుడ్లగూబని కాని కూర్చొనిచ్చాయా, ఆ కాకిని కాకి పిల్లల్ని శుభ్రంగా గుడ్లగూబ పీక కొరికి తినేస్తుంది. ఈ వచ్చిన విభీషణుడు కూడా అదే పని చేస్తాడు. అందుచేత విభీషణుణ్ణి రానివ్వవద్దు, విభీషణుణ్ణి అక్కడే సంహరిస్తామన్నాడు. అంటే రామచంద్రమూర్తి ఒక్కసారి చూసి, నా యందు నీకున్న ప్రీతి ఎటువంటిదో నాకు తెలుసోయ్ సుగ్రీవా, నువ్వు మాట్లాడిన మాట వెనకాతల ఉన్నటువంటి ఆదుర్దాన్ని కూడా నేను కనిపెట్టగలను. చాలా గొప్ప మాట చెప్పావు. నీ అనుభవంలోంచి, నీకు నా మీద ఉన్నటువంటి ప్రేమలోంచి, నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానము చేత 1కి 10 మార్లు తర్కించి ఉపమానములను చూపిస్తూ చక్కగా మాట్లాడావు. ఈ విషయంలో నాకు ఇంకా సలహా ఇవ్వాలని మీలో ఎవరైనా అనుకుంటున్నారా అని అడిగారు. ఎంత అందంగా అడిగారో చూడండి. అడిగితే మిగిలిన వానరులు నిశ్చేష్టులయ్యారు. ఎందుకని? ఒకరి చేత సలహా చెప్పించుకునేవాడా రామచంద్రమూర్తి, ఆయనకి అన్నీ తెలుసు. కానీ ఎప్పుడైతే మీలో ఎవరైనా నాకు ఈ విషయంలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, ఒకవేళ చెప్పాలనుకుంటే మీరు చెప్పాలనుకున్న దాన్ని స్పష్టంగా నాతో చెప్పవచ్చు, చెప్పండి అన్నారు. అనగానే అవకాశం ఇచ్చినప్పుడు చెప్పకుండా ఉండకూడదు కనుక అంగదుడు లేచాడు. లేచి ఇత్యక్తే రాఘవాయాధ మతిమానంగదోగ్రత విభీషణ పరీక్షార్థ మువాచ వచనం హరి అర్థానర్థౌ వినిశ్చిత్య వ్యవసాయం భజేత గుణత సంగ్రహం కుర్యా జోషతస్తు వివర్జయేత్. రామా, ఒక పని చేద్దాం. మీరు ఆ విభీషణుణ్ణి స్వీకరించాలా వద్దా అని కదా ఆలోచన చేస్తున్నారు. మనం విభీషణుణ్ణి పరీక్ష చేద్దాం. పరీక్ష చేసి ఆ విభీషణుడిలో సద్గుణాలు కనపడితే, సుగుణాలు ఎక్కువగా ఉంటే, మనకి పనికొస్తాడనుకుంటే మనం ఆయన్ని స్వీకరిద్దాం. ఒకవేళ దుర్గుణాలు ఎక్కువగా ఉంటే, ఈయన్ని స్వీకరించడం ప్రమాదం అనుకుంటే మనం ఆయన్ని విడిచిపెట్టేద్దాం. ఇలా అని నేను అనుకుంటున్నాను అన్నాడు. అన్న తర్వాత అక్కడి నుంచి శరభుడు లేచాడు. లేచి ఆయన ఒక మాట చెప్పాడు. శరభస్పద నిశ్చిత్య సాధ్యం వచనమబ్రవీత్ క్షిప్రమస్మిన్నర వ్యాఘ్ర చార ప్రతివిధీయతాం. రామా, నేనొక మాట అనుకుంటున్నాను. ఈయన్ని పరీక్ష చెయ్యడానికి అంటూ ఏదో ఒక పద్ధతి ఉండాలి కదా. గూఢచారుల్ని పంపిద్దాం. ఆ గూఢచారులు వెళ్ళి పరిశీలిస్తారు.
పరిశీలన చేసి ఇతనికి మనం ఆశ్రయం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది నిర్ణయిస్తారు. గూఢచారులు ఏ మాట చెప్తే ఆ మాట బట్టి మనం నిర్ణయం తీసుకుందాం అన్నాడు. జాంబవంతుడు లేచాడు పెద్దవాడు. బద్ధ వైరాచ్య పాపాక్ష రాక్షసేంద్రాద్విభీషణ అదేశకాలే సంప్రాప్త సర్వదా శంక్యతామయం. ఇది వేళ కాని వేళ, యుద్ధం ప్రారంభింపబడుతోంది. ఇటువంటి సమయంలో ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది రావణాసురుణ్ణి విడిచిపెట్టి మన వైపుకి రావాలని. ఇప్పుడు వచ్చాడు. ఒకటి, కాలము నమ్మవలసినటువంటి కాలము కాదు, దేశము. మనం ఉన్నటువంటి ప్రదేశం మన ప్రదేశం కాదు. మన ప్రదేశం అయితే అవతల వాణ్ణి మనం నిశితంగా కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది. మనమే పరుల యొక్క భూమిలో ఉన్నాం. అందుచేత ఇప్పుడు ఇది ఆయనకి ఆనూపాను తెలుసున్న భూమి. అటువంటి చోట దేశము కాని దేశంలో, కాలం కాని కాలంలో రాక్షసుడైన వాడు, రావణుని తమ్ముడైన వాడు, కపటమైన బుద్ధి కలిగినటువంటి వాడు ఈ విభీషణుడు వచ్చి శరణాగతి చేస్తున్నాడు. అందుచేత నేను శంకిస్తున్నాను, ఇన్ని తీసుకోకపోవడమే మంచిదనుకుంటున్నాను అన్నాడు. సుగ్రీవుడితో ఏకీభవించాడు. మైందుడు లేచాడు. అనుజోనామ తస్యేష రమణస్య విభీషణ పృచ్ఛతాం మధురేణాయాం శనైర్నరపతీశ్వర. రామా, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. గూఢచారులని పంపించడం కాదు, మనం ఎవరైనా పెద్దవాళ్ళని ఆ విభీషణుడి దగ్గరికి పంపిద్దాం. వాళ్ళు మెల్లమెల్లగా చాలా మంచితనంతో కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకి ఏం సమాధానాలు చెప్తాడో విభీషణుడు గమనిద్దాం. ఆ చెప్పిన జవాబులు మన పరిస్థితికి అనుకూలంగా ఉంటే విభీషణుణ్ణి స్వీకరిద్దాం. అలా అనుకూలంగా లేకపోతే మనం విభీషణుణ్ణి స్వీకరించద్దు అని మైందుడు చెప్పాడు. రామచంద్రమూర్తి ఒక్కసారి చూశారు. ఇంకా చెప్పేవాళ్ళు ఎవరూ కనపడలేదు ఆ సభలో. హనుమ తనంత తాను లేవలేదు, ఏమీ మాట్లాడలేదు. ఒక్కసారి హనుమ వంక చూశారు. ఏమి హనుమ, నువ్వేం చెప్పవా అన్నట్లు. ఆయన లేచారు. లేచి నిలబడి నమస్కారం చేసి, మహానుభావ, 3 లోకములలో జరిగే సమస్త విషయములు తెలుసుకోగలిగిన ప్రాజ్ఞుడవు నువ్వు. నీకు వేరొకరు చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయినా నా యందు గౌరవం ఉంచి నువ్వు అడిగావో, నీ యందు గౌరవం ఉంచి నేను చెప్పాలో, అందుకని చెప్తున్నాను. నా వాదాన్నాపి సంఘర్ష నాధిక్యాన్న చ కామత వక్ష్యామి వచనం రాజన్ యథార్థం రామగౌరవాత్. అయితే రామా, నేను ఈ విషయం చెప్పేటప్పుడు వాదించడానికి చెప్తున్నానో, తర్కం చెయ్యడానికి చెప్తున్నానో, వేరొకరు చెప్పినటువంటి అభిప్రాయాల్ని ఖండించి సంఘర్షణ పడాలనుకుని చెప్తున్నానో మీరు మాత్రం భావించకూడదు. మీరు నా యందు గౌరవం ఉంచి అడిగారు, నేను మీ యందు గౌరవం ఉంచి 4 మాటలు చెప్తాను. యుక్తము అనిపించినవి మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇందులో కొంతమంది సుగ్రీవుణ్ణి నమ్మకూడదు అన్నారు. సుగ్రీవుడు రావణాసురుని యొక్క తమ్ముడు అన్నారు. సుగ్రీవుడు రావణాసురుడి తమ్ముడైతే, కామరూపాన్ని పొందగలిగిన వాడైతే, ఇవాళ మన సైన్యంలోకి వచ్చి గూఢచర్యం చెయ్యవలసిన వాడైతే, ప్రకటంగా తన స్వరూపంతో తానొచ్చి ఆకాశంలో నిలబడి సర్వలోక శరణ్యాయ అంటూ నేను రామచంద్రమూర్తిని శరణు పొందుతున్నాను అని చెప్పవలసినటువంటి అవసరం అతనికి లేదు. 2, కొంతమంది గూఢచారుల్ని పంపించమన్నారు. మనకి తెలియకుండా మనకి అపకారం చేస్తాడేమో అన్న అనుమానం ఉన్నవాడి మీదకి గూఢచారిని పంపించి ఆయన దగ్గరున్న విశేషాల్ని మనం సంగ్రహించి వారికి ఉపకారం చెయ్యాలా వద్దా అన్న విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఎదుట వచ్చి నిలబడినటువంటి వాడి మీదకి గూఢచారిని ఎలా పంపిస్తారు? గూఢచారి ఏం చేస్తాడు? 3, కొంతమంది మంచి ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నల వలన సమాధానములను రాబట్టమన్నారు. ఏ ప్రశ్నలు వేస్తారు? ఎవరు పెడతారు? ఏమని ప్రశ్నిస్తారు? ఒక్కొక్క నాడు ప్రశ్నకి జవాబు చెప్పేవాడి కన్నా ప్రశ్న వేసేవాడు తెలివి తక్కువ ప్రశ్న వెయ్యవచ్చు. ఆ తెలివి తక్కువ ప్రశ్న వెయ్యడం చేత మిత్రుడిగా ఉండవలసినటువంటి వాడు మిత్రుడిగా ఉండకుండా అమిత్రత్వంతో అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. దానివల్ల మనం పోగొట్టుకుంటాం. అందుచేత అన్ని వేళలా ప్రశ్నలు వేయడం, ప్రశ్నలు వేసి పరిశీలించడం సాధ్యం కాదు. ఇంకా గుణములు ఉంటే స్వీకరిద్దామన్నారు. ఒక్కొక్క నాడు గుణము అని ఒకరి ఎందు చెప్పబడినది వేరొకరి ఎందు ఇది ఉండకూడని గుణము అని చెప్పబడినది మన ఎందు గుణమవుతుంది. ఎందుచేత రావణాసురుణ్ణి ఇవాళ విభీషణుడు విడిచిపెట్టి రావాలా వద్దా అని పైకి తర్కం చేస్తే రాకుండా ఉండడం గుణం. కానీ శత్రువు యొక్క సోదరుడు శత్రువు యందు అసహ్యం పుట్టి విడిచిపెట్టి నిజంగా వచ్చి ఉంటే
అది గుణం. ఇప్పుడు ఏది గుణం ఏది గుణం కాదు? కొంతమంది దేశము యందు దోషముంది, కాలము యందు దోషముంది, ఇప్పుడు తీసుకోకూడదన్నారు. ఇది దేశము చేత కాలము చేత ఇప్పుడే యథార్థమైన స్థితి. ఎందుచేత ఇంకా ఇప్పుడు యుద్ధం ప్రారంభమైపోతోంది. అటు రావణుడి వైపు ఉండాలో ఇటు రాముడి వైపు ఉండాలో తేల్చేసుకోవలసిన సమయం ఆసన్నమైపోయింది. తాను ధర్మమునందు ప్రవర్తించవలసిన వాడైతే రావణుణ్ణి విడిచిపెట్టవలసిన సమయం వచ్చేసింది. దేశము కాని దేశము మనకే కాదు, దేశము కాని దేశము విభీషణుడికి కూడా. ఎందుకని ఇంతమంది సైన్యం ఇక్కడ విడిది చేసి ఉన్నారు. అటువంటి చోటికొచ్చి తన వారిని విడిచిపెట్టి శరణాగతి చెయ్యడం అంటే మాటలు కాదు. అందుచేత ఆయన యందు ఇప్పటి వరకు దోషములుగా కనపడినవి నాకు గుణములుగా కనపడుతున్నాయి. అందుచేత నాకు అందులో శంకించవలసిన అవసరం నాకు కనపట్టలేదు. పైగా నతస్వ్య బ్రువతో జాతు లక్ష్మణే లక్ష్యతే దుష్టభావత ప్రసన్నం వదనం చాపి తస్మాన్మే నాస్తి సంశయ. పైగా శఠుడైనటువంటి బుద్ధితో యువతల వారికి అపకారం చేద్దాము అన్న బుద్ధితో వచ్చి ఆకాశమునందు నిలబడినటువంటి వాడైతే అలా ముఖం తేజోవంతంగా నిర్మలంగా ప్రశాంతంగా అంత ధైర్యంగా అలా నిలబడలేడు. ఆయన ముఖవళికలలో ఏ విధమైన దోషం కానీ శఠుడికి ఉండేటటువంటి బుద్ధి కానీ నాకు కనపట్టలేదు. ఆయన మనస్సు చాలా నిర్మలంగా ఉంది. ఒక వ్యక్తిని అటువంటి సన్నివేశంలో అంచనా కట్టి మాట్లాడడం అంటే ఎంత కష్టమో బుద్ధిమతాం వరిష్టం అని స్వామి హనుమని ఎందుకు పిలిచారో అందుకే హనుమ పాదాలు పట్టుకుంటే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయస్తుమయో అరోగత అటువంటి బుద్ధి ప్రచోదనం అవుతుంది. అంతటి మహానుభావుడైన అందుచేత అంత బుద్ధితో కూడినటువంటి మాట చెప్పి అశంకితమతి స్వస్థో న శఠ పరిసర్పతి నచాస్య దుష్టానాగస్తి తస్మాన్మే నాస్తి సంశయ. నాకు ఆయన మాట్లాడినటువంటి మాటలలో కూడా దోషం పట్టుకోవడానికి నాకు ఏ దోషమూ కనపడలేదు. ఏ దోషము కనపడనప్పుడు అంత ప్రశాంతంగా వచ్చి నిలబడినప్పుడు అంత ప్రకటంగా శరణాగతి చేస్తున్నప్పుడు వేరొక భావన మనం ఆయన యందు ఆపాదించి శరణు ఇవ్వకుండా ఉండవలసిన అగత్యమున్నది అని నేను అనుకోవట్లేదు. కానీ మహానుభావ నేను మాత్రం నా బుద్ధి చేత ఒక నిర్ణయానికి వచ్చాను. విభీషణుడు రావడం వెనకాతల రెండు బలమైన కారణాలున్నాయి. ఒకటి, ఉద్యోగం తవ సంప్రేక్ష్య మిథ్యావృత్తంచ రావణం వాలినశ్చ వధం శ్రుత్వా సుగ్రీవంచాభిషేచితం రాజ్యం ప్రార్థయమానశ్చ బుద్ధిపూర్వమిహాగతః. ఒకటి, విభీషణుడు మీ పౌరుష పరాక్రమాల గురించి విని ఉండి ఉంటాడు. అందుచేత ఇవాళ రావణాసురుడి యందున్న అధర్మము తెలుసు, మీ యందున్న ధర్మము తెలుసు. ధర్మముతో పాటు మీకున్న పౌరుష పరాక్రమములు తెలుసు, అన్నగారికున్న పౌరుష పరాక్రమములు తెలుసు. మీ పౌరుషం ముందు అన్నయ్య పౌరుషం నిలబడదు అని విభీషణుడు నిర్ణయానికి వచ్చాడు. ఇది ఒక గొప్ప నిర్ణయం. అంటే అంతమంది రాక్షసులలో ఉండి హేతుబద్ధమైన ఆలోచన చేసి శత్రువునందే ధైర్యము ధర్మము బలము ఎక్కువ అని నిర్ణయించాడు. రెండు, మీరు వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసిన విషయాన్ని విభీషణుడు విన్నాడు. అధర్మం ఉన్నవాడిని సంహరిస్తారు, ధర్మముతో ఉన్నవాడికి పట్టాభిషేకం కూడా చేస్తారు అని అతను నమ్మకంతో ఉన్నాడు. అందుచేత ఇది సరి అయిన సమయం. అన్నని వదిలిపెట్టి వచ్చేస్తే ఎవరి యందు ధర్మముందో వారిని ఆశ్రయించినట్టు ఉంటుంది, తదనంతరం తాను రాజ్యమును పొందొచ్చు అని నమ్మకాన్ని పొందాడు. అందుకని విభీషణుడు వచ్చాడు. ఇందులో నాకు ఏ దోషమూ కనపట్టలేదు, ఆ శరణాగతి చేసిన వాడికి మీరు శరణు ఇవ్వవచ్చు అని నేను అనుకుంటున్నాను అన్నారు. ఈ మాట ఇంత ధైర్యంగా ఇతర వాదనలను ఖండిస్తూ తన వాదనని జోడిస్తూ ఇంత అందంగా హనుమ మాట్లాడితే ప్రాజ్ఞుడైన వాడెవరో వినగలిగినటువంటి దక్షత ప్రభువుకి కూడా ఉండాలి. ఇదే రావణాసురుడైతే నిన్న విభీషణుడు ఇంతకన్నా ఎక్కువగా తలకొట్టుకున్నాడు. 3 మాటలు చెప్పాడు. ఒకసారి సభలో చెప్పాడు, ఒకసారి ఇంటికి వెళ్ళి చెప్పాడు, 3వసారి సభలో చెప్పాడు. 3వసారి చెప్పినప్పుడు వ్యగ్రతతో చెప్పాడు. 3 సార్లు చెప్పినా వినలేదు. ఒక్క మాట హనుమ చెప్పారు. ఇంతమంది వాదనలలో ఉండే తారతమ్యాన్ని మీరు ఇప్పుడు గమనించుంటారు. వినేటటువంటి వాడు ఎలా వినాలో, సభామర్యాదని పాటించేటటువంటి పెద్దవాడు సభలో ఉంటే మిగిలిన వాళ్ళు ఎలా మాట్లాడాలో,
ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే ఆ వాదనలను ఖండిస్తూ ఒక ప్రాజ్ఞుడు ఒక మాట చెప్తే సమ్మింగ్ అప్ అంటారు. రామచంద్రమూర్తి యొక్క పెద్దరికం ఎక్కడుందో, రామచంద్రమూర్తి యొక్క మాట కౌశల్యం ఎక్కడుందో ఇప్పుడు వాల్మీకి మహర్షి చూపిస్తారు. హనుమ చెప్పిందే యథార్థం అని రాముడు ఒక మాట అన్నారనుకోండి, మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? అవునులేరా, సీతమ్మ జాడ ఆయన కదా కనిపెట్టాడు, మనం ఏం చెప్తే మాత్రం ఆయన తలకెక్కుతుంది, మన మాట ఆయన కాదంటాడు అని వెంటనే పక్షపాతాన్ని ఆరోపిస్తారు. రాముడు మాట్లాడేడు. అందుకే ఒక మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాట చేత దేవతలు వరాలిస్తారు, మాట చేత శాపం తగులుతుంది, మాట చేత మిత్రత్వం విడిపోతుంది, మాట చేత శత్రుత్వం వర్ధిల్లుతుంది, మాట చేత శత్రువు అయినటువంటి వాడు కత్తి కింద విడిచిపెట్టి వచ్చి కౌగిలించుకుంటాడు. ఆ మాట అంత శక్తివంతం, ఆ మాట మనుష్యుడికుంది. అందుకని రామచంద్రమూర్తి మాట్లాడితే ఎంత అందంగా ఎంత గంభీరంగా ఉంటుందో చూడండి. ఆయన అంటారు, మీ అందరూ ఈ మాటలన్నీ చెప్పారు, మిత్రభావేన సంప్రాప్తం న త్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ ఏతత్ సతామగర్హితం. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను వినండి. మీరు ఇప్పటిదాకా దోషములున్నాయా, దోషములు లేవా, తీసుకోవచ్చా, తీసుకోకూడదా, ఇన్ని మాటలు కదా చెప్పారు. నేను ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాను వినండి. నా దగ్గరికి వచ్చి భూమి మీద పడి రామా నేను నీవాడనయ్యా నువ్వు నన్ను రక్షించు అన్నవాడి యందు నేను గుణదోష విచారణ చెయ్యను. వీడు మంచివాడా వీడు చెడ్డవాడా ఇక నేను చూడడం అన్నది నాకు అలవాటు లేదు. ఇది ఎవరికి వరం చెప్పండి? ఇప్పుడు విభీషణుడికి కాదు వరం, మనందరికీ వరం. కాబట్టి ఇన్నాళ్ళు మనం ఏం చేశాం? మనకేం బెంగలేదు. ఇప్పుడు ఒక్కసారి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి రామా నేను నీవాడను, నీ వస్తువుని నువ్వు జాగ్రత్త చేసుకో. ఇక నుంచి ఈ వస్తువు పాడైపోతే, నా స్కూటర్ పాడైపోతే, నా స్కూటర్ అసహ్యంగా ఉంటే, నా వాచి డైల్ గ్లాస్ మీద అన్ని గీతలు పడిపోయి లోపల ఉన్న ఇండికేటర్స్ కనపడకపోతే, నా కళ్ళద్దాలు ఒకటి పగిలిపోయి ఈ పక్కన పెట్టుకునేటటువంటి ఇయర్ రెస్ట్స్ వంగిపోతే, ఓ కళ్ళజోడా దిక్కుమాలిందానా నీలోంచి చూసి రామాయణం చెప్తాడే నువ్వు సరిగ్గా ఉండద్దా అని కళ్ళజోడిని అడుగుతారా, నన్ను అడుగుతారా? నా స్కూటర్ బాగుండకపోతే దుమ్ము కొట్టుంటే ఏమే స్కూటరా అలా ఉన్నావంటారా? కోటేశ్వరారు ఓసారి స్కూటర్కి ఆయిలింగ్ చేయించకూడదా అని నన్ను అడుగుతారా? లేకపోతే నా బట్ట మాసిపోయి అసహ్యంగా ఉన్న వస్త్రం నేను కట్టుకుంటే ఏమండి ఆ బట్ట కాస్త ఉతుక్కుని కట్టుకోకూడదా ఏమిటా మాసిపోయిన అంతంత మాసిపోయిన పంచెలు కట్టుకుంటారు అని నన్నంటారా, నా పంచెనంటారా? రామా నేను నీవాడను అని ఇక్కడ నుంచి నువ్వు అనగలిగితే, నువ్వు రామచంద్రమూర్తి చేతి వస్తువుని అని నువ్వు ప్రకటించగలిగితే రాముడికి తెలుసు స్వీకరించడం. ఒక్కసారి నోటితో ఈ మాట నువ్వు అనగలిగితే, ఇక్కడ నుంచి నీకు ఆ స్పందన వస్తే రాముడున్నాడు స్వీకరించడానికి. నీ గుణదోషములను చూడడం ఆయనకి చేత కాదు, ఆయన చూడడం. అందుకని ఆయన అంటున్నాడు, నేను గుణమున్నవాడా దోషమున్నవాడా నేను చూడను. వచ్చినవాడు విభీషణుడా రావణుడా కూడా నేను చూడను. ఒకవేళ విభీషణుడు కాదు రావణుడే వచ్చి నిలబడ్డాడు అనుకోండి, సర్వలోక శరణ్యాయ రఘవాయ నువ్వే నాకు శరణు అన్నాడు అనుకోండి, రావణుడా శరణివ్వన అనను, రావణా నీకు శరణిస్తున్నానంటాను. అందుకని నాకు ఆ తరతమ భేదం లేదు. నేను ఆ గుణదోషములించేటటువంటి వాడను కాను. నాకు దాని ప్రసక్తి అక్కర్లేదు. నాకు కావలసింది ధర్మం. ఇందుచేత క్షత్రియుడన్నవాడు వచ్చి శరణన్న వాణ్ణి రక్షించి తీరాలి. నేను క్షత్రియుడిగా జన్మించాను. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. విభీషణుడు మన దగ్గరికి వచ్చి శరణాగతి చెయ్యడానికి మీరు అనేక కారణాలు చెప్పారు. యథార్థమునకు ఇటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు పక్క రాజ్యం మీద ఇద్దరికి ఆశ ఉంటుంది. నవయం తత్కులీనాశ్చ రాజ్యకాంక్షీచ రాక్షస పండితా హి భవిష్యంతి తస్మాత్ గ్రాహ్యో విభీషణ. ఒకటి, అదే కులంలో జన్మించినటువంటి వాడు ఎవరుంటాడో వాడికి రాజ్యాధికారం మీద ఆసక్తి ఉంటుంది. ఇవాళ వాళ్ళు రాక్షసులు, మీరు వానరులు, నేను నరుణ్ణి. అందుకని రావణాసురుని తరువాత ఆ రాజ్యాన్ని మీరు పుచ్చుకోరు, నేను పుచ్చుకోను. అందుకని మనకు ఆ రాజ్యం మీద ఆశ లేదు.
మనం ఎందుకు వచ్చాం? నా భార్యని విడిపించుకోవడానికి, అధర్మంలో ఉన్నటువంటి రావణుణ్ణి నిగ్రహించడానికి వచ్చాం మనం. 2, సమీపములో ఉండేటటువంటి రాజుకి మాత్రమే పక్క రాజుతో వైరం ఉంటుంది. పక్క రాజు యొక్క బలహీనతని వెతికేవాడు ఆ పక్కనున్న రాజే వెతుకుతాడు. మనం పక్కనున్న రాజులం కాం. మనం ఎక్కడో పరిపాలన చేస్తున్న వాళ్ళని, నేను అయోధ్యని పాలిస్తున్నాను, మీరు కిష్కింధని పాలిస్తున్నారు, మనకేమిటి శత్రుత్వం? మనం సమీప రాజ్యం వాళ్ళం కాం. ఈ 2 గుణములు మన యందు లేకపోవడమే ఇవాళ రాక్షసుడు కదా, పండితుడు కాడని మీరు అనుకోకండి, ఆయన మహాప్రాజ్ఞుడు. అందుచేతనే ఈ 2 విషయమునందు కూడా మనం తటస్థులం. రాజ్యం విషయంలో మనం ఆయనతో విభేదించాం, పక్క రాజ్యం వాళ్ళం కాదు కాబట్టి మనం విభేదించాం. ఈ 2 బలవత్తరమైన కారణములు తన వైపున్నాయి కాబట్టి విభీషణుడు వచ్చాడు. వచ్చి శరణాగతి అడిగాడు. ఆయన ఏదో వచ్చినవాడు ఒక ప్రయోజనానికి కదా వస్తాడు. ఒంట్లో బాగుండి చాలా ఆనందంగా ఉండి ఏ కష్టం లేదనుకోండి, గుళ్ళోకి ఎందుకు వెడతాం? వెళ్ళే మహానుభావులు ఉన్నారు, వెడతారు, నేను కాదంటే లేదు. అందరూ వెడతారా? పూజ చేస్తారా? ఎందుకు చేస్తాం? చెయ్యం, అక్కర్లేదు. భగవంతుడు ఒంట్లో ఓపిక ఉందిగా, ఇంట్లో సుఖంగా ఉన్నాంగా. ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకోండి, వెంకటాచలం దగ్గర నుంచి మొత్తం ఆంధ్రదేశంలో సింహాచలంతో మొదలుపెట్టి సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, వెంకటాచలం, శివకేశవ భేదాలు అవి ఎప్పుడేం ఉండవు. అప్పుడు అందరు దేవుళ్ళు కావలసి ఉంటారు. ఏ దేవుడి ప్రసాదం తెచ్చిపెట్టినా అప్పుడు నోట్లో వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటామంటే నీ ఒంట్లో బాగులేడు, పడుకున్నావు, అందుకని. అందుచేత ఎంత గొప్ప మాట చెప్తున్నారంటే, అందుచేత మనం ఆ కులం వాళ్ళం కాదుగా, ఆ పక్క రాజ్యం వాళ్ళం కావుగా, మనకెందుకు ఆశ? మనకు ఆశ ఉండదు. లేకపోయినా ఇవాళ విభీషణుడు వచ్చి శరణాగతి చేశాడు అంటే ఇవాళ విభీషణుడు ఎందుకు కోరికుంది? రాజ్యం పొందాలని. ఆ కోరికతో విభీషణుడు వచ్చినా శరణన్నాడు కాబట్టి నేను శరణు ఇచ్చేస్తాను. అతని కోరిక కూడా నేను మన్నిస్తాను, అతనికి రాజ్యం ఇస్తాను. ఎందుకంటే రావణ సంహారం జరుగుతుంది కనుక. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది మనకి. ఒకవేళ విభీషణుడిలా రావణాసురుడు వచ్చి శరణాగతి